హలో ఎవ్రీవన్, రీబూట్ అండ్ రైస్ విత్ ఎంఎల్ఆర్ ఛానల్కి స్వాగతం. ప్లస్ వీడియోస్లో మనం జావా లాంగ్వేజ్ యూజ్ చేసుకొని ప్రోగ్రామ్స్ రాసి రన్ చేయాలంటే మనకి జావా ఏసీ కావాలని చెప్పాను కదా. సో అంటే దాంట్లో మెయిన్గా మనకి జేడీకే అండ్ జేఆర్ఈ కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట. సో ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఆ జేడీకే జేఆర్ఈ కాంపోనెంట్స్ని మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి సెటప్ చేద్దాం. సో దట్ ప్రోగ్రామ్స్ రాసి మనం ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి రెడీగా ఉంచుదాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను బేసిక్గా మనకి జావాలో డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి అనమాట. అంటే సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్ వర్షన్ 1.1 అట్లా రిలీజ్ చేశారు లాంగ్వేజ్ని. తర్వాత 1.2, 1.3, 1.4, తర్వాత ఫిఫ్త్ నుంచి జావా 5, 6, 7, 8 అట్లా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. ఇప్పుడు 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 కరెంట్ వర్షన్ ఐ థింక్ 23 ఉందనుకుంటా. కాకపోతే మనం ఏం చేద్దామంటే జావా 8 వర్షన్ ఇన్స్టాల్ చేసుకుందాం. ఎందుకంటే అది మోర్ స్టేబుల్ కాబట్టి మిగతా వర్షన్ల కంటే ఇది జావా 8 అనేది మోర్ స్టేబుల్ ఎట్ ప్రజెంట్ అనమాట. ఓకేనా. సో అది ఇన్స్టాల్ చేయాలంటే నేను ఏం చేస్తానంటే జేడీకే 8 అని టైప్ చేసి జేడీకే 8 డౌన్లోడ్ ఫర్ విండోస్ ఎందుకంటే నేను కరెంట్ యూజ్ చేసే సిస్టమ్ విండోస్ కాబట్టి విండోస్ 10 అందుకనేసి నేను ఇది డౌన్లోడ్ చేస్తాను. సో ఇనీషియల్గా సారీ ఇక్కడ మీకు oracle.com అండ్ దాని లోపల జావా ఎస్సీ ఆర్కైవ్ డౌన్లోడ్స్ జేడీకే 8 211 అండ్ లేటర్ ఈ లింక్ క్లిక్ చేయండి. సో ఇది oracle.com ఉంటుంది కదా. సో ఆర్కిల్ ఎందుకంటే మనకి సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళు ఇనీషియల్గా స్టార్ట్ చేసిన ఏది జావా లాంగ్వేజ్ డెవలప్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఆర్కిల్ వాళ్ళు ఎక్వైర్ చేశారు అనమాట. సో అప్పటి నుంచి ఎక్వైర్ చేసిన దగ్గర నుంచి ఆర్కిల్ వాళ్ళే జావా లాంగ్వేజ్ ఎన్ని అప్డేట్స్ ఉన్నా వాళ్ళే చూస్తున్నారు అనమాట, వాళ్ళే చేస్తున్నారు అనమాట. సో ఈ లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు జావా ఏసీ 8 ఆర్కైవ్ డౌన్లోడ్స్ ఉంది కదా. సో మీరు కొంచెం స్క్రాల్ డౌన్ చేస్తే జావా ఏసీ డెవలప్మెంట్ కిట్ ఉంది కదా. సో దాంట్లో మనకి మన ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మన సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్ చేసుకునేది లైనెక్సా లేకపోతే వేరే మ్యాకా లేకపోతే అన్నట్టు. సో ఇప్పుడు నా కేసులో నాది విండోస్ సిస్టమ్ కాబట్టి నేను ఇది డౌన్లోడ్ చేయాలన్నమాట. ఓకేనా. తర్వాత దాని కిందనే మనకి జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లో కూడా మన ఆపరేటింగ్ సిస్టమ్ బేస్ చేసుకొని దాని కరస్పాండింగ్ బండిల్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను జేడీకే మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేస్తే ఏమైందంటే అది మనకి లాగిన్ అడిగిద్ది అనమాట. ఇన్ కేస్ మీకు అకౌంట్ క్రియేషన్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేయకుంటే ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఉండి మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఫ్యూ డీటెయిల్స్ అడిగిద్ది, అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేశాను అన్నమాట. సో నెక్స్ట్ అడిగిద్ది అండ్ దెన్ పాస్వర్డ్. సో వన్స్ అది లాగిన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ ఇప్పుడు మనకి జేఆర్ఈ కూడా కావాలి కాబట్టి నేనేం చేస్తానంటే బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ ఐల్ జస్ట్ గో బ్యాక్ అండ్ ఇక్కడ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఉంది అది కూడా క్లిక్ చేస్తాను అనమాట. విండోస్ 64. సో ఆల్రెడీ ఇంతకుముందు లాగిన్ అయ్యాం కాబట్టి ఇంక మళ్ళీ లాగిన్ అడగదు. సో ఇప్పుడు నాకు ఆ రెండు కూడా డౌన్లోడ్ ఫోల్డర్లో డౌన్లోడ్ అయ్యి ఉన్నాయి. సో నేను ఏం చేస్తాను డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళిపోయి ఈ రెండింటిని కాపీ చేసుకొని Ctrl+C అండ్ దెన్ జనరల్గా నేను ఏం చేస్తానంటే సాఫ్ట్వేర్స్ అన్ని ఒక ఫోల్డర్లో పెట్టుకుంటా. సో నా ఈ కేసులో డీ డ్రైవ్ ట్రైనింగ్ అండ్ సాఫ్ట్వేర్స్ ఫోల్డర్లో ప్లేస్ చేసుకుంటాం. అండ్ దెన్ ఇప్పుడు మనం డౌన్లోడ్ సక్సెస్ఫుల్గా చేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ చేయాలంటే ఈ జేడీకే మీద డబుల్ క్లిక్ చేయండి. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ క్లిక్ నెక్స్ట్. డిఫాల్ట్గా ఏంటంటే సి డ్రైవ్ ప్రోగ్రామ్ ఫైల్స్ జావా జేడీకే అనే ఫోల్డర్ క్రియేట్ చేసి దీంట్లో ఇన్స్టాల్ చేస్తుంది. ఇన్ కేస్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. బట్ నేను డిఫాల్ట్గా అదే ఫోల్డర్తో వెళ్తున్నా. సో క్లిక్ నెక్స్ట్. సో ఇది మొత్తం కావాల్సిన ఫైల్స్ మొత్తం ఇన్స్టాల్ చేస్తుంది మీకు. తర్వాత ఇది ఆటోమేటిక్గా ఏం చేసిందంటే జేఆర్ఈని కూడా ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసింది. చూడండి జేఆర్ఈని కూడా ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసింది. మీ పర్టికులర్గా జేఆర్ఈ మీద డబుల్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే స్టార్ట్ అవుతుంది. సో క్లిక్ నెక్స్ట్. సో ఇది కూడా సేమ్ ఫోల్డర్లోనే ఇన్స్టాల్ అవుతుంది అనమాట. క్లిక్ నెక్స్ట్. ఇది కొన్ని నిమిషాలు తీసుకుంటుంది, జస్ట్ బేర్ విత్ దట్. సో వన్స్ మనకి ఇన్స్టాల్ అయిందంటే ఏమైందంటే సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ అని ఒక ప్రాంప్ట్ చూపిస్తుంది. సో అది వచ్చిందంటే ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్ అయినట్టు అనమాట. సో చూడండి సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. సో అయిపోయింది, క్లోజ్.
సో ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసాము, ఇన్స్టాల్ చేసాము. చూద్దాం అది ఇన్స్టాలేషన్స్ ప్రాపర్గా సి డ్రైవ్ లోపల వచ్చిందా రాలేదని ప్రోగ్రామ్ ఫైల్స్. అండ్ ఇక్కడ మీకు జావా. సో చూడండి జేడీకే జేఆర్ఈ 2 ఇట్లా వస్తే మీ ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్ అయిపోయినట్టు అనమాట. సో తర్వాత ఏంటంటే చూద్దాం మనకి ప్రాపర్గా ఒకసారి ఆ జావా కంపైలర్ని జేవిఎంని ఇన్వోక్ చేసి వర్క్ అవుతున్నాయో లేదో చూద్దాం. దానికి ఏంటంటే మీరు ఈ సెర్చ్ బార్లోకి వెళ్ళి సిఎండి అని టైప్ చేయండి. అంటే సిఎండి అని టైప్ చేయండి, కమాండ్ ప్రాంప్ట్ వస్తాయి కదా, సో అక్కడి నుంచి మనం కాల్ చేద్దాం. సో ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఫస్ట్ మనం జావా కంపైలర్ ఇన్వోక్ చేద్దాం. జావాసి హైఫన్ వర్షన్ అంటే అడుగుతున్నాం, ఏ జావా కంపైలర్ వాట్ ఈజ్ యువర్ వర్షన్ అని అడుగుతున్నాం అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే జావాసి ఈజ్ నాట్ రికగ్నైజ్, అంటే నాకు తెలీదు జావాసి అనేది ఏంటో తెలీదు అని చెప్తున్నాను అనమాట. సో ఇట్లా మీకు ఎర్రర్ వస్తే మీరు ఏం చేయాలంటే మనం ఒక 2 వేరియబుల్స్ని మనం కాన్ఫిగర్ చేసుకోవాలన్నమాట. అదేంటంటే జావా _home పాత్, ఈ 2 వేరియబుల్స్ని కాన్ఫిగర్ చేసుకోవాలన్నమాట. సో అది చేసుకోవాలంటే బేసిక్గా మనం ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఈ జేడీకే ఉంది కదా, ఈ సి మీరు ఎక్కడైతే ఇన్స్టాల్ చేసిందో ఈ జేడీకే 1.8 వరకు కాపీ చేసుకోండి, కంట్రోల్-C. తర్వాత మనకి ఈ దిస్ పీసీ ఉంది చూడండి, తర్వాత ఈ దిస్ పీసీ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ ఉంది చూడండి, ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ ఉంది చూడండి, అండ్ దాంట్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు చెక్ ఫర్ లైక్ మీకు జావా _home ఉందా అంటే లేదు, నా సిస్టంలో లేదు కాబట్టి నేను న్యూ యాడ్ చేయాలి, జావా _home. మనం ఇంతకుముందు కాపీ చేసాం చూడండి, ఆ పాత్ ఇవ్వాలన్నమాట. ఓకే, తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సి ప్రోగ్రామ్ ఫైల్స్ మనం ఏదైతే జేడీకే ఉందో దీని లోపల బిన్ ఉంది కదా, ఆ బిన్ వరకు కాపీ చేసుకోండి. ఇది ఈ పాత్ని కాపీ చేసుకోండి, అది తీసుకొని వెళ్ళి పాత్ ఉంటుంది చూడండి, ఇక్కడ పాత్ ఆల్రెడీ ఉంటుంది. సో దీన్ని ఎడిట్ చేసుకొని ఇక్కడ న్యూ అని ఇవ్వండి, అండ్ దెన్ దాని లోపల మీరు కాపీ చేసింది పేస్ట్ చేయండి, తర్వాత స్లాష్ పెట్టేసేయండి. ఓకేనా, క్లిక్ ఓకే, క్లిక్ ఓకే, క్లిక్ ఓకే, దట్స్ ఇట్. సో ఇప్పుడు మనం ఈ కమాండ్ ప్రాంప్ట్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం, సో దట్ మనం చేంజ్ చేసిన ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ చేంజెస్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం జావాసి హైఫన్ వర్షన్ అని చేస్తే సో ఇప్పుడు చెప్తుంది, హే మీ సిస్టంలో జేడీకే 1.8._431 ఇన్స్టాల్ అయింది. సో జేవిఎంని కూడా కాల్ చేద్దాం. దాన్ని కాల్ చేయాలంటే జావా హైఫన్ వర్షన్ అనమాట. సో ఏముంటుంది, జావా ఎస్ఈ రన్ టైమ్ సిస్టమ్ 1.8.0_431 అనేది ఇన్స్టాల్ అయిందని చెప్తున్నాం. సో ఇట్లా వచ్చిందంటే మీ సిస్టంలో జేడీకే జేఆర్ఈ 2 సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది అనమాట. అది కూడా ఈ 8 వర్షన్ అనమాట. ఓకేనా, సో ఇవి ఉంటే మనం ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మనం ప్రోగ్రామ్ రాసి దాన్ని రన్ చేయాలంటే బేసిక్గా మనకు ఒక ఐడి కావాలన్నమాట, అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో బేసిక్గా మనం ఇనీషియల్గా ఏం చేద్దామంటే నోట్ప్యాడ్ కానీ నోట్ప్యాడ్++ కానీ లేకపోతే ఎడిట్+ కానీ ఇట్లా లో ఎండ్ ఐడీస్ వాడదాం, సో దట్ మనకి ఈ ఏమేమి ఎర్రర్స్ వస్తున్నాయి కొంచెం లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అదే మీరు ఎక్లిప్స్ కానీ లేకపోతే స్ప్రింగ్ టూల్ సూట్ అట్లా హై ఎండ్ ఐడీస్ వాడారంటే అదేంటంటే ఆటోమేటిక్గా సజెషన్ ఇస్తూ ఉంటుంది, ఎర్రర్ డీటెయిల్స్ తెలియదు అనమాట. సో నా స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే లో ఎండ్ ఐడీస్ వాడదాం, లైక్ నోట్ప్యాడ్++ కానీ అట్లాంటిది. సో మీరు ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళి నోట్ప్యాడ్++ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని రెడీగా ఉండండి. ఓకేనా, ఓకే దెన్ see you all in the next video. Until then, keep coding, keep learning. Thanks guys.